హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ 1 21 జూలై షిఫ్ట్ 4 రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్పీవి డిఎల్వి ఇచ్చారు. ఎక్స్ పివి డిఎల్ ఎక్స్పిఎఫ్ ఎక్స్పిఎఫ్ డిఎల్వి X24 D4 P16 L12 F6 V22. సో చూసుకున్నట్టయితే ప్రతి పెయిర్ సమ్ 28 అవుతుంది కదా. అలానే ఇది చూడండి, V22 F6. ఇక్కడ ఏ 27 అవుతుంది, ఇక్కడ ఏ 1 అవుతుంది. 27 + 1 28. ఓకే, నెక్స్ట్ N14 28. నౌ ERY 5 18 5 18 25. సో 26 కదా. సో మనకి సారీ 28 కదా. 25 +3 28 అవుతుంది. సో జస్ట్ ఏ మినిట్. కదా, ట్వంటీ ఫోర్ 4 16 12 6 22. సారీ అంతే. 25కి 3 యాడ్ చేస్తే 28, 18కి 10 యాడ్ చేస్తే 28, 5కి 23 యాడ్ చేస్తే 28. సో 3 అంటే సి, 10 అంటే జే, 23 అంటే డబ్ల్యూ చేసి సెకండ్ ఆప్షన్. ఓకే, ఐ వాజ్ లుకింగ్ ఫర్ 28. 28 బి అవుతుంది కదా అని ఆలోచిస్తున్నా, కానీ మనం దాకా మనకి ఈ రెండిటి సమ్ 28 అవ్వాలి. ఓకే, నెక్స్ట్ జీ గుడ్ ఐఎంక్యూబి. గుడ్ ఐఎంక్యూబి. సో 7 9 15 13 15 17 4 2 అంటే +2 -2 +2 -2 19 +2 21. 21 అంటే యూతో 3 స్టార్ట్ అవుతుంది. A is 27 or 1. 27 - 2 25 UY, and 22 + 2 24 UYX. ఓకే, అర్థమైందా? SAVE +2 -2 +2 -2 19 27 22 5 21 25 24 3 అంటే UYXC. నెక్స్ట్ క్వశ్చన్, ఆపోజిట్ ఫేస్ టు ఏ వోవెల్. సో వోవెల్ అంటే ఓ కదా. సో క్యూ కామన్ ఉంది, క్యూ బేస్ చేసుకొని క్యూకి క్లాక్ వైజ్ లో ఓ ఉంది, సో క్యూకి క్లాక్ వైజ్ లో ఆర్ ఉంది. సో ఓ అండ్ ఆర్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. నెక్స్ట్, హ్యూమన్స్
లయన్స్. సో ఉమెన్ అందరూ హ్యూమన్స్ కదా, వాటికి లయన్స్ కి సంబంధం లేదు. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. ఫ్యాబ్రిక్, FABRIC, GZ, CQJB. So 6, 7, 27, 26, 2, 3, 18, 17, 9, 10, 3, 2. +1 -1 కదా. సో A+1 B. B యానిమల్ కదా. యానిమల్ లో ఏ స్టార్టింగ్ A+1 B. తో స్టార్ట్ అయ్యేది ఒక్కటే ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పేపర్ ఫోల్డింగ్ చేసేయండి. డివిజన్ చూసుకోండి అంటాను ప్రతిసారి. 25 - 82 × 12 + 6/8. 6/8 పాసిబుల్ అవుతుందా? నో కదా. నెక్స్ట్ 25/82 పాసిబుల్ అవుతుందా? నో. 25 + 82 -12. 12/6 పాసిబుల్ అవుతుంది కదా, చెక్ చేద్దాం. 25 + 82 -12/6 × 8 = 91 కాదో చూద్దాం. 25 + 82 107, 6162, 107 - 16 91. వాళ్ళు ఇచ్చింది కూడా అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇట్స్ YO LECT OPL CYOP CTYO PLET. సో CTYO PLE ఉంది కదా. సో YO PLE CT. సో PYET EC ఉంది. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ 34, 12, 10. సో సంథింగ్ రిలేటెడ్ టు డివిజన్ ఐ గెస్. లేకపోతే 12 2s 24 + 10 34. 17 2s 34 + 22 56. అవునా? సో 19 2s 38 + 8 56 కాదు. 19 2s 38 + 8 46 ట్రూ. నెక్స్ట్ ఏం చేసాం? 12 × 2 + 10 = 34. ఈ డిక్షనరీ ఆర్డర్ చేసేయండి. ల్యాప్టాప్స్, ఎలక్ట్రానిక్స్, మైక్రోఓవెన్స్. మైక్రోఓవెన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెండు, మైక్రోఓవెన్స్ అండ్ ల్యాప్టాప్స్ రెండు ఎలక్ట్రానిక్స్ లోకి వస్తాయి. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. సో 224. It could be 2 × 12, but 4 × 12 is not 320. అంటే మనం 2³ వెళ్తే 2³ is 8. 8 × 3 24. 4³ is 64. 64 × 5 అంటే n³ × n+1. So 5³ is 125. 125 6. 6 5 30. 6 2 is 12 15. 6 1 6 7. 3³ 27. 27 4s. 4 7s 28. 4 2 8 9 10. ఇది ఒకటి ఫాలో అవ్వట్లే. ఆడ్ వన్ అదే అవుతుంది. ఏంటి? n³ × n+1. నెక్స్ట్ 36 24 65 40 54 19. 36 24
65. కొంచెం అర్థం కాకుండానే ఉంది, అర్థం చేసుకుంటానికి ట్రై చేద్దాం. ఈ 12 లో పోతుంది కదా, 12 into 3, 12 into 4, 12 into 2. దాని కింద 12 లో పోట్ల చూస్తే ఫస్ట్ 2 నెంబర్స్ 4 తో డివిజిబుల్ అవుతున్నాయి కదా, అంటే 36/4 చేద్దాము. నెక్స్ట్ 2 నెంబర్స్ మనకి 6 తో డివైడ్ అవుతుంది. 24/6, 4 ones 4 nines, 6 ones 6 fours, 9 plus 4, 13 అంటే 13 into 5 65 అవుతుంది, కానీ 19 5 మల్టిపుల్ కాదు. 9 square 81, 4 square 16, 11 minus 6 5, 7 minus 1 6. Yes sir. సో ఫస్ట్ నెంబర్ ని by 4 చేయండి, 40/4. సెకండ్ నెంబర్ ని by 6 చేయండి, 4 ones 4 tens, 6 ones 6 nines. సో నౌ ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేసి దీన్ని స్క్వేర్ చేసి సబ్ట్రాక్ట్ చేయండి. 100 minus 81 అంటే 19 కదా, థర్డ్ నెంబర్ వచ్చింది. ఓకే, మనకి ఇది 4 తో డివైడ్ అవుతుందా, అవ్వదు. సో 20/4 అంటే 5, 18/6 అంటే 3, 5 స్క్వేర్ అంటే 25, 3 స్క్వేర్ అంటే 9. డిఫరెన్స్ 16 కదా, ఇది 4 తో డివైడ్ అవ్వదు, ఇది కూడా 4 తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్, లుకింగ్ ఎట్ ద ఫ్యామిలీ పిక్చర్, అమిత్ said, he is my wife, father, sons, only sisters, father-in-law. అని వాళ్ళ వైఫ్, అమిత్ వాళ్ళ వైఫ్, వాళ్ళ ఫాదర్, వాళ్ళ సన్, వాళ్ళ ఓన్లీ సిస్టర్ అంటే అమిత్ వాళ్ళ వైఫే అవుతుంది. ఓన్లీ సిస్టర్స్ ఫాదర్ ఇన్ లా అంటే అమిత్ వాళ్ళ ఫాదరే కదా. సో హౌ ఇస్ ద పర్సన్ ఫోటో రిలేటెడ్ టు అమిత్ ఫాదర్. నెక్స్ట్, 32, 54, 98, 32, 54, 98, 186, 714 plus 22 plus 44 plus 88, ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ 176 అవుతుంది కదా, ఇంటూ 2నే కదా, 22 into 2, 44 into 2, 88 into 2, 176, 186, 176 అంటే 216, 362, థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్, 4024, 64. సో 1024 మనకి 2 power 10 ఆర్ 35 స్క్వేర్. చూద్దాం, 32 స్క్వేర్, ఇదేమో 2 స్క్వేర్, ఇదేమో 32 స్క్వేర్, 2 into 32, 64. 225, ఇదేమో 15 స్క్వేర్, ఇదేమో 9 స్క్వేర్, 15 into 9, 135. సో ఇది అసలు స్క్వేర్ కాదు, స్క్వేర్ కాదు. 7 స్క్వేర్ 841 అంటే మనకి 29 స్క్వేర్ వస్తుంది. సో 29 sevens, 7 9 63, 7 2 14 plus 6 22 03, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మిర్రర్ ఇమేజ్ చేసేయండి. ఫిగర్ సిరీస్, సో ఇక్కడున్న ఎక్స్ ఈ కార్నర్ కి వచ్చింది, మరి ఇక్కడున్నకి ఈ కార్నర్ రావాలి కదా, రాలేదు, అంటే ఇవి ఆర్డర్ లో లేవన్నమాట. సరే, ఫస్ట్ నుంచి సెకండ్ కి ఎలా మారిందో, సెకండ్ నుంచి థర్డ్, మళ్ళీ ఫస్ట్ నుంచి సెకండ్, మళ్ళీ సెకండ్ నుంచి థర్డ్.
ఈ రెండు ఎలా మారాయి, ఈ రెండు ఎలా మారాలన్నమాట. సో ఈ స్క్వేర్ ఇక్కడ మధ్యలోకి వచ్చింది అంటే మనకి ఈ ఎక్స్ ఇక్కడ మధ్యలో రావాలి. మధ్యలో ఎక్స్ ఏమున్నాయి చూద్దాము. ఫస్ట్ ఆప్షన్ లో మధ్యలో ఎక్స్ లేదు, సెకండ్ ఆప్షన్ లో ఉంది, థర్డ్ ఆప్షన్ లో ఉంది, ఫోర్త్ ఆప్షన్ లో లేదు. సో ఇప్పుడు ఈ సెకండ్ ఆప్షన్ లో థర్డ్ ఆప్షన్ లో డిఫరెంట్ గా ఉన్నాయి మనకి. ఆ ఈ రెండిట్లో ఏదో ఒకటి కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, సో నా ఆ ఈ కార్నర్ లో ఏమొస్తుందో చూద్దాం. ఈ కార్నర్ లో మనకి ఈజ్ ఈక్వల్ టు వచ్చింది అంటే ఇక్కడ ఉన్నది వచ్చింది అంటే ఈ కార్నర్ లో మనకి 3 రావాలి. సో సెకండ్ ఆప్షన్ లో ఆ కార్నర్ లో 3 లేదు, దిస్ వన్ థర్డ్ ఆప్షన్ లో ఉంది. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎంబెడెడ్ ఫిగర్ అమ్మ చేసేయండి. సో ఫర్ టుడేకి కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. ఫర్ టుడే, సో ఫర్ ఇంకెక్కడన్నా ఉందా, లేదు. టుడే, టుడే కూడా ఒకసారే వచ్చింది కాబట్టి మనకు ఇచ్చిన సింబల్స్ అనేవి రిపీట్ అవ్వకూడదు. డివి చూసుకున్నట్టయితే డివి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇది కాదు. హెచ్జి పిఏ, సో హెచ్జి మనకు ఒకసారి ఉంది, పిఏ కూడా ఒకసారి ఉంది, ఇది అవ్వచ్చు. నెక్స్ట్ పిఏఈఎం, పిఏఈఎం మనకి పిఏ ఒకసారి ఉంది, ఈఎం కూడా ఒకసారి ఉంది, సో ఇది కూడా అవ్వచ్చు. సిఆర్డివి, సిఆర్ మనకి రిపీట్ అయింది, ఈ ఆప్షన్ కాదు. నా ఇప్పుడు చూసుకున్నట్టే మనకి హెచ్జి పిఏ గాని పిఏఈఎం గాని, సో ఈఎం ఉన్న సెంటెన్స్ ఏంటి మనకి, ఫన్ విల్ బిగిన్ అంటే ఇందులో ఫర్ లేదు, టుడేను లేదు. సో ఈఎం ఫర్ కి రాదు, టుడేకి రాదు. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 189, 148, 206, 165, 124. ఏంటిరా ఇదేంటిరా. 189, 107 యాడ్ చేస్తే 16, 9, 296. 296 అంటే 148 డబుల్గా అంటే by 2. అంటే ఫస్ట్ నెంబర్ ని థర్డ్ నెంబర్ ని యాడ్ చేసి by 2 చేస్తే మనకి సెకండ్ నెంబర్ వచ్చింది అనమాట. ఇది చెక్ చేద్దాం నెక్స్ట్ దాంతో. 206, 124, 10, 3, 3. 3/2 అంటే 2 1s, 2 6, 2 5 అంతేగా. ఇప్పుడు ఇది చూడండి, 84, 39, 9 + 4 13 అవుతుంది, 2తో డివైడ్ అవ్వదు. 121, 45, 121, 45, 166/2 which is 83 not equal to 85. Next 76. సో యాడ్ 76, 26 అంటే 12, 10, 102 అంటే మనకి 51 వస్తుంది, 46 కాదు. ఆబ్వియస్గా ఇదే ఆన్సర్ అవుతుంది, చెక్ చేద్దాం. 108 అంటే మనకి 108, 26, 14, 3, 134 అంటే 26, 27, 67. అదే ఇచ్చాడు, ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సో 42/7 పాసిబుల్ అవుతుందా, 76 కదా. సో 42/7 into 5 plus 5 is equal to 40 minus 5. 7 1, 7 6. 6 5, 30, 30 plus 5, 35. 40 minus 5 is also 35. 35, 35 equal, first option మన answer. నెక్స్ట్, ఫిఫ్త్ పొజిషన్ లో ఏమొస్తుంది అంటున్నాడు. సో మనకి ఇక్కడ పెటల్స్ ఇచ్చారు, ఫ్లవర్ పెటల్స్ 1, 2, 3, 4. అంటే మనకి 5 పెటల్స్ ఉండాలి, 5 పెటల్స్ ఉండాలి. ప్లస్ మళ్ళీ ఇక్కడ మనకి సైన్స్ చూసుకుంటే ప్లస్ మైనస్ మనకి ఒకసారి ప్లస్ పైన వస్తుంది, ఒకసారి ప్లస్ కింద వస్తుంది. ఇక్కడ ప్లస్ పైన వచ్చిందంటే ఇక్కడ మైనస్ ప్లస్ రావాలి. ఇక్కడ మనకి 5 పెటల్స్ ఉన్న ఫ్లవర్ కావాలి. సో టాప్ లెఫ్ట్ లో మైనస్ ఉన్నదా, ఇందులో టాప్ లెఫ్ట్ మైనస్ లేదు, టాప్ లెఫ్ట్ మైనస్ లేదు, టాప్ లెఫ్ట్ మైనస్ ఉంది, ఇక్కడ అసలు టాప్ లెఫ్ట్ లో ఏం లేదు. ఇది అవ్వచ్చు,
ఇక్కడ టాప్ లెఫ్ట్ లో ఏమీ లేదు. సో పెటల్స్ చూసుకున్నట్టయితే 1 2 3 4 5 1 2 3 4 5 అన్ని 5 ఉన్నాయి. మనం పెటల్స్ చూడకుండానే ఫస్ట్ ఈ సింబల్స్ చూస్తున్నాం కాబట్టి నా ఆన్సర్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ప్లేట్ FVDPU స్పూన్. ప్లేట్ FVDPU. సో 16 6 9 22 1 4 20 16 5 21. So 5 plus 1 20 plus 2 1 plus 3 9 plus 1 ఇదేంటి plus 1 plus 2 plus 3 9 plus 7 వచ్చేసింది. సారీ ప్లేట్ కదా, అది అయ్యి అనుకున్నా నేను. ప్లేట్ 12 అవుతుంది. ప్లస్ 4 అండ్ ప్లస్ 5. సో నైఫ్ 5 plus 1 6 F తో స్టార్ట్ అవ్వాలి. అండ్ F plus 2 6 plus 2 8 FH ఉండాలి. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 24 22 20 18 -2 అవుతుంది. 18 -2 16. 16 అంటే Pతో స్టార్ట్ అవ్వాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో సెకండ్ లెటర్ PX కామన్, అది చెక్ చేయొద్దు. లాస్ట్ లెటర్ చూడండి 15 13 11, ఇది కూడా -2 అవుతుంది కదా. 11 -2 9 9 -2 7 7 is G. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. ఓకే, సో ఇది ఇవాళ 25 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇన్పుట్స్ ఏమన్నా ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, బాయ్ బాయ్.